అందరికీ నమస్కారం అండి. ఎంత అదేవిధంగా ఇంకాస్త నా పనులు నాకున్నాయి. ఆటో పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే తప్పితే ఒక్క నుండి మాట్లాడదు, ఎందుకంటే వారి బాడీ లాంగ్వేజ్. అయితే మన ఇంట్లో కొన్ని జరుగుతున్న సీన్స్ మీ ముందు ప్రయాణం చేస్తాను సార్. న్యాచురల్ ఉంటే ఆయమ్మ మావల్లో చంద మావల్లో జోచ్. ఎందుకైనా మంచిది కొడక, జుట్టు కటింగ్ చేయించుకొని అయినా ఇంత పెద్దగా జుట్టు పెంచుకోకూడదు కొడక. వాంబో, నీ జుట్టు కొబ్బరిన పెట్టాలి కానీ మా ఊళ్ళో ఉన్న కొబ్బరినంతా నీ జుట్టుకే సరిపెట్టేట్టుంది. సరే కానీ కొడక, నీ దండం పెడితే నీ కాలు పట్టుకుంటే సచ్చి నీ కడుపు పుడతాను కొడక. ఈ పిల్లగాడు ఇష్టం వచ్చిన తెలుస్తున్నాడని దండం పెడితే ఈ పిల్లగాను బుజ్జగించరాదునైనా. బుజ్జగిస్తే ఎలా ఉంటుంది? అప్పుడే పుట్టిన పిల్లగాడు నిజంగా అపరిచితులతో మాట్లాడినట్టుంటుందండి. పిల్లగాడు మీ అమ్మగారు ఏం చేస్తుంటారా? మీ అమ్మగారు Car number 689, please take your vehicle out from the parking lot, please. 689. ప్రభాగుటి అంటే ప్రభాస్ని ముద్దుగా అలా పిలుచుకున్నా కదా డార్లింగ్. కాదు, షో ఎప్పుడు అని అడిగి షోన్ తప్ప అన్ని చూస్తున్నారండి డార్లింగ్. పైగా పక్కన కాజల్ కూడా లేదు. కాజల్ అమ్మగారా? ఆడుకోలేరు. సినిమా అది వెరీ బ్యాడా. మీరు కానీ ప్రభాస్ సినిమా సినిమా తీసే ఐడియా ఏమైనా ఉందా? హీరోయిన్స్ జాగ్రత్త. ఎనీవే, నెక్స్ట్ సాంగ్. అయ్యో, నేను ఏదో ఊరికే అన్నానుండు, మీరు మరి ఇలాంటి అట్లనేది అన్నింటిలో ఏమైనా నమ్మకండి. ఎనీవే, హియర్ వి హ్యావ్ అనదర్ సాంగ్, బట్ వి నీడ్ సమ్ మోర్. దట్స్ ద వే. ఓకే, దేవి గారు చెప్పినట్టుగానే నెక్స్ట్ సాంగ్ రెడీ. ఆ సాంగ్ వినడానికి అందరూ ఇందాక ఆల్రెడీ చిన్న ఝలక్ విన్నారు, కానీ ఇప్పుడు విత్ రాకింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దేవి గారు అండ్ ఇందాక బన్నీ గారి చిన్నపాటి ప్రోమో లాంటి పర్ఫార్మెన్స్ చూసాము. ఏ ఆడియో రిలీజ్ కార్యక్రమంలోనూ ఆ సినిమా హీరో ఇప్పటి వరకు పర్ఫామ్ చేసింది లేదు. మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ గారు ఇక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది. Start ringing.